సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి. చుట్టూ పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది. వచ్చి నిలబడగానే రై రై అంటూ ఆగాల్సిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. కానీ ఆయన మాత్రం ఎలాంటి సీఎం హోదా చూపించలేదు. ఒక సామాన్యుడిలా మెట్రో స్టేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్లారు. క్యూ లైన్లో నిలబడి స్వయంగా నగదు చెల్లించి మరీ టికెట్ తీసుకున్నారు. అతను మరెవరో కాదు, తమిళనాడు సీఎం తలపతి విజయ్. తమిళనాడులో మరోసారి తన ట్రెండ్ మార్కును చూపించాడు. ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు సీఎం విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విజయ్ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రతి శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, మెట్రో రైలు ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా తానే రోడ్డెక్కి మరీ పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే చెన్నైలోని కత్తిపార జంక్షన్లో నూతనంగా చేపట్టిన మెట్రో రైల్ పనులను సీఎం విజయ్ పరిశీలించారు. నందనంలోని సీఎంఆర్ఎల్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మెట్రో రైల్ ప్రాజెక్టు 2 పనులపై అధికారులతో సమీక్ష జరిపారు. ఆ తర్వాత పనుల పురోగతిని గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయడానికి నేరుగా రంగంలోకి దిగారు. అయితే అక్కడే సరైన సర్ప్రైజ్ మొదలైంది. సాధారణంగా ముఖ్యమంత్రులు అంటే ప్రత్యేక హెలికాప్టర్లు లేదా భారీ కార్ల కాన్వేలలో వెళ్లడం మనం చూస్తుంటాం. కానీ సీఎం విజయ్ మాత్రం గవర్నమెంట్ ఎస్టేట్ రైల్వే స్టేషన్ నుంచి నందనం వరకు సాధారణ మెట్రో రైల్లోనే ప్రయాణించారు. అంతటితో ఆగకుండా స్టేషన్లోని కౌంటర్ వద్ద క్యూలో నిలబడి స్వయంగా నగదు చెల్లించి టికెట్ తీసుకున్నారు. మెట్రో రైలు ఎక్కిన ఆయన తోటి ప్రయాణికుల మధ్య సాధారణ సీట్లో కూర్చున్నారు. పక్కనే ఉన్న ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం తమ మధ్య కూర్చొని ప్రయాణించడంతో ప్రయాణికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. నందనం తర్వాత కారులో గిండి కత్తిపార ఫ్లైఓవర్ ప్రాంతానికి చేరుకున్న సీఎం విజయ్ అక్కడ జరుగుతున్న మెట్రో రైలు నిర్మాణ పనులను దగ్గరుండి మరీ పరిశీలించారు. ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఆ తర్వాత పోరూర్ మెట్రో రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఆయన అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రైవర్ రహిత మెట్రో రైలులో పుందమల్లి వరకు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైలు వేగం, సిగ్నలింగ్ వ్యవస్థ, పనుల నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో నందనం, గిండి ప్రాంతాల్లో టీవీకే కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఒక ముఖ్యమంత్రి ఇలా గ్రౌండ్ రియాలిటీ చెక్ చేయడానికి నేరుగా రంగంలోకి దిగడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. అధికారం చేతిలో ఉందని కేబినెట్లో కబుర్లు చెప్పకుండా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం విజయ్ మార్క్ పాలిటిక్స్ కు అసలైన నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే నాయకుడిగా సీఎం విజయ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. సరికొత్త పాలనా శైలితో సామాన్యుడి కోణంలో ముందుకు సాగుతున్న సీఎం విజయ్ పర్యటన తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి విజయ్ తీసుకుంటున్న ఈ చర్యలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.